ఎందుకని నిరాహార దీక్ష చేస్తున్నారు? ఇది అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. నేను ఒక కూలి బిడ్డని, నేను ఒక సినిమా యాక్టర్ని. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఉండాలి సినిమా ఇండస్ట్రీలో. నేను ఒక చిరంజీవి కొడుకుని కాదు, వెంకటేశ్వర కొడుకు కాదు, బాలకృష్ణ గారు కొడుకు కాదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా డబ్బులు లేవు, అమ్మ నాన్న లేరు. నేను ఒక కూలి బిడ్డని. మా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల. మా అమ్మ పేరు సావిత్రమ్మ, మా నాన్న పేరు సైదయ్య. కూలి పని చేస్తారు. ఇప్పుడు లేరు, ఇద్దరు చనిపోయారు. నేను కూడా కూలి పని చేసిన. ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు? మనం కూలిగా పుట్టినా కానీ కూలిగా చావద్దు అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీలో సర్వ ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు ఒక 4 సినిమాలు చేసిన. నేను హీరో కావడానికి వచ్చిన. సరే, నా గ్రిప్ దొరుకుతలేదు. అందు గురించి బిగ్ బాస్లో మనకు అవకాశం వస్తే ఒక గ్రిప్ దొరుకుతుంది. దాని ద్వారా మనం అనుకున్న గమ్యానికి చేరవచ్చు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కోసం. నిరాహార దీక్ష చేస్తే మీరు అనుకున్నట్టుగా బిగ్ బాస్కి వెళ్తారు అని చెప్పని అనుకుంటున్నారా? నా ప్రయత్నం నేను చేస్తున్నా మేడం. ఎన్ని రోజులు చేస్తారు? నాకు అవకాశం వచ్చేంతసేపు చేస్తాను. అంటే నైటు పగలు చేస్తారా? లేదు మేడం, నేను ఇప్పుడు నేను రూమ్ రెంట్ కట్టుకోవాలి, నాకు భోజనం కావాలి. ఏది లేకపోయినా కానీ పొట్ట బట్ట గూడైతే ఉండాలి కదా మనిషికి. రూమ్ కిరాయి కావాలి, భోజనం కావాలి, బట్టలు కావాలి. ఇటు ఖర్చులకు నేను ఎడ కూర్చుంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. మనకు ₹1 నాకు చాలా ఆపదలో ఉన్నా ఒక ₹10 వేయండి అని ఫోన్ చేసి చేసేవాళ్ళు లేరు. అలాంటప్పుడు మన పని మనం చేసుకోవాలి కదా. అందుగురించి రోజు 1 గంట సేపు చేస్తున్నా. అమర నిరాహార దీక్ష అయితేనేమో ఇక్కడే ఉండి ఉండాలి. నేను అట్లా కాకుండా నిరసన దీక్ష, ఓన్లీ నిరాహార దీక్ష. అంటే మీరు ఎన్ని రోజులు చేశారు ఇప్పుడు దాకా? నాకు అవకాశం దాదాపు నేను ఉగాది రోజు స్టార్ట్ చేశాను మేడం. ఉగాది రోజు స్టార్ట్ చేశాను. ఇక్కడ 2 రోజులు చేశాను. అన్నపూర్ణ స్టూడియో కాడ 1 రోజు చేశాను. నిన్న స్టార్ మా కాడ చేశాను. ఇక్కడ 3 రోజులు చేశాను. అన్నపూర్ణ స్టూడియో కాడ 1 రోజు చేసినాను. నిన్న స్టార్ మా కాడ చేశాను. ఈరోజు మొత్తం అన్నపూర్ణ స్టూడియో దగ్గర చేసినప్పుడు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అంటే అందులో నుండి ఒక మేనేజర్ వచ్చాడు కానీ ఆయన ఏమన్నాడంటే జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది, నువ్వు ఇప్పటి నుంచి చేస్తే ఎండకు చచ్చిపోతావు, వెళ్ళిపో అన్నాడు. అయినా కానీ జిచ్చుకు నేను అట్నే ఉన్నా. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయి కేసు పెట్టారు. అరెస్ట్ చేసి కేసు పెట్టారు, తీసుకెళ్ళారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చేస్తున్నారు? ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మన మదనర్ పిఎస్ వాళ్ళు వచ్చి కేసు పెట్టారు, కోర్టుకు పంపించారు, ఫైన్ వేశారు. మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోయినా కూడా అక్కడ కేసు పెట్టారు, కోర్టుకు పంపించారు. అయినా కానీ వదలలే. మనకేం లేదు, ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఇదొకటి మార్గం. నాకు ఇంకేం లేదు, ఇక వేరేది ఏం లేదు. ఇక మనకి ఇదొకటే. ఇప్పుడు ఎవరన్నా నాగార్జున సార్ తెలుసా? తెలియదు. ఒక ప్రొడ్యూసర్ తెలుసా? తెలియదు. ఒక యాక్టర్ తెలుసా? తెలియదు. మనకి ఏమైనా ఎమ్మెల్యేలు తెలుసా? తెలియదు. ఎంపీ తెలుసా? తెలియదు. కార్పొరేటర్ తెలుసా? మనకి ఏం లేదు మార్గం. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మీడియా, అంతే. ఇక నన్ను కొట్టినా, తిట్టినా, చంపినా, ముంచినా, లేపినా మీడియానే. నాకు అమ్మాయినా నాన్నైనా మీడియా. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఇప్పుడు మీడియా, అంతే. ఐ లవ్ మీడియా, అంతే. నాకు ఎవరి మీద, ప్రపంచంలో ఎవరి మీద నమ్మకం లేకపోయినా కానీ మీడియా మీద నమ్మకం ఉంది. మీడియా తలుచుకుంటే జీరో కూడా హీరో అవుతాడు, మీడియా తలుచుకుంటే హీరో కూడా జీరో అవుతాడు. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో నేను చేస్తున్నా. మీడియా మీద నాకు నమ్మకం ఉంది. కంపల్సరిగా ఒకటి మా అమ్మ నాన్న మీద నమ్మకం ఉంది. రెండోది మీడియా మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు. ఇప్పుడు మీరు నెగిటివ్ చేసినా చాలామంది అన్నారంటే, నువ్వు ఎందుకు పోతున్నావు, ఎందుకు ఆ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వేమో ఏదో చెప్పకపోతే వాళ్ళు ఏదో నెగిటివ్గా చేస్తున్నారు. నాకు ఎవరు లేరు. వాళ్ళు నెగిటివ్ చేస్తారా పాజిటివ్ చేస్తారా నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదన్నా చేయని, నన్ను ముంచని, తెలుపని, ఏదన్నా కానీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మీడియానే. వాళ్ళు ఏమన్నా చేయని, నాకేం సంబంధం లేదని చెప్పేసిన. నాకు నీ మీడియా మీద నమ్మకం ఉంది 100%. మీ దీక్ష ఫలితం ఫలించింది అనుకుంటున్నారా? ఎందుకంటే నేను నా కోసం కాదు, నేను సినిమా అవకాశాల కోసం బిగ్ బాస్కి పోతున్నా. మనీ వస్తుంది కదా. జనరల్గా చాలామంది ఏమంటున్నారంటే, అప్పుడు రైతు బిడ్డ అని చెప్పేసి నాటకాలు ఆడిండు, ఇప్పుడు నువ్వు కూలి బిడ్డ అని చెప్పేసి నువ్వు నాటకాలు ఆడుతున్నావా అని చెప్తున్నావు. ఆయన చెప్పిండు
ఆయన ఎందుకు చేయలేదో నాకు తెలియదు. ఆయన కూడా ఒక రైతు బిడ్డ, ఆయన మనం ఏమనట్లేదు. ఆయన చెప్పింది నేను చేస్తా. చేయకపోతే హైదరాబాద్ యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ ఉంది, పైన కూర ఉన్నది, భగత్ సింగ్ కూర తీసినట్టు తీయండి. కప్పు నాకు, డబ్బులు కూలి పిల్లలకి. ఏ కులం అని ఉండని, ఏ కులం, మాది విశ్వకర్మ కులం, ఏ కులం అయినా ఉండని ఆ కూలి పిల్లలకి ఇచ్చేస్తా. మాది హిందూ మతం, ఏ మతం వాళ్ళైనా ఉండని అన్ని మతాల వాళ్ళకి ఇచ్చేస్తా, కూలి చేసుకునే వాళ్ళకి. మా తెలంగాణ ఏ ప్రాంతమైనా కానీ కూలి చేసుకునే వాళ్ళకి నేను ఇచ్చేస్తా. అందరికి అన్ని ఇచ్చేస్తా, ఒక్క రూపాయి కూడా తీసుకోను. అబద్ధం ఆడితే భగత్ సింగ్ కూరి తీసినట్టు తీయడం, పైన బాండ్ పేపర్ కూడా రాసిస్తా. నాకు వేరేది ఏం లేదు, నా సెల్ ఫోన్ ఒకటే ఉన్నది. నాకు ఆధారాలు, నాకు ఆధార్ కార్డు ఒకటి ఉన్నది, సెల్ ఫోన్ ఒకటి ఉన్నది. మనం పిఎస్ వాళ్ళు పిలిచారే, మీ అమ్మకి ఫోన్ చేసి పిలిచారా అంటే రా సార్ అన్న. ఎందుకు రాదు ఫోన్ చేయాలంటే ఫోన్ నెంబర్ లేదు సార్ అంటే మీ నాన్న ఎవ్వరు లేరు సార్, వాళ్ళ పైన ఉండరు, వాళ్ళు రావాలంటే నేనే పోవాలి, వాళ్ళు రారని చెప్పిన. దానికి ఏమన్నారు పోలీసు? వాళ్ళు రారు, నేనే పోవాలి సార్. కాకపోతే ఇప్పుడే పోతే బాగోదు, నాకంటే ఒక గోల్ ఉన్నది. ఎన్ని రోజుల్లో పోతా, కానీ ఇప్పుడే పోను. నాకు గోల్, నా గోల్ అయిపోయిన తర్వాత నేను కూడా పోతా అని చెప్పిన. మీ దీక్ష ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.